శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సెప్టెంబర్ నెలలో మేషరాశి వారికి నెల ప్రారంభంలోనే ఒక అద్భుతమైనటువంటి విజయ యోగాలతో ఈ నెల ప్రారంభం జరిగింది. ముఖ్యంగా మీకు చాలా కాలంగా ఉన్నటువంటి లాభస్థానంలో ఉన్నటువంటి శనిగ్రహం అన్ని విధాలా మీకు సహకరిస్తూనే మరి ఈ నెలలో జరిగే మార్పు ఏంటంటే రాశ్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడు విక్రమ స్థానంలోకి అంటే 3వ స్థానంలోకి మారడం జరిగింది. ఆ కారణం వల్ల ఏంటంటే జాతకుడు చాలా విజయ ఉత్సాహంతో ఏ పైనైనా చాలా సులువుగా చాకచక్యంగా స్వతంత్రంగా పూర్తి చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. ధైర్యంగా ఎదుర్కొని తన మనసులో ఉన్నటువంటి ఆలోచనలు కంప్లీట్గా అమలు చేసి విజయం వైపు ప్రయాణించే అవకాశం ఉంది. ఇది ఎక్కువగా నూతన ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, సో ఏదన్నా ప్రభుత్వ ఉద్యోగం అందులో ఎస్పెషల్లీ ఫోర్స్తో కలిగి ఉన్నవి అంటే ఏదైనా యూనిఫామ్ వేసుకొని పోలీస్ డిపార్ట్మెంటు, ఇన్కమ్ ట్యాక్సు ఈ విధంగా ఎక్కువగా ఈ న్యాయం వైపు పోరాడుతూ అక్రమాల్ని అణచివేసే ఉద్యోగాలు లాంటి ఆ ఉద్యోగంలో ప్రయత్నం చేస్తున్న వారికి, క్రీడా రంగంలో వారికి, ప్రభుత్వ ఉద్యోగులకి ఖచ్చితమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగ అవకాశం ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంది. అలాగే క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి ప్రోత్సాహకరంగా చాలా విజయపరంగా ఉండే అవకాశం ఉన్నది. ఫర్ ది సేమ్ టైం 3వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు భాగ్యస్థానాన్ని వీక్షించడం వలన ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. అలాగే అనుకోకుండా విదేశ అవకాశం కానీ, దూర ప్రాంత ప్రయాణాలు కానీ, లేదా దూరంగా ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు, విహార కేంద్రాలు లాంటివి కూడా మీరు వెళ్ళే అవకాశం ఉంది. ఏదైనా ప్రయాణాల కొరకు ఎక్కువగా ధన వ్యయం అవుతుంది. అలాగే ఆ ప్రయాణం ద్వారా మీ యొక్క సక్సెస్కి అవసరమైన విషయాలను కూడా తెలుసుకోవడం కానీ, అవసరమైన వ్యక్తులను కలుసుకోవడం కూడా జరిగే అవకాశం ఉన్నది. అలాగే ఈ నెలలో ఉద్యోగపరంగా కూడా మీరు ఎక్కువగా ప్రయాణాలు చేయడం కానీ, అనుకోకుండా ఉద్యోగంలో మార్పు జరగడం కానీ జరిగే సూచనలు ఉంటాయి. మొత్తం మీద ఏంటంటే ఇంచుమించుగా ఈ రాశి వారికి అక్టోబర్ 13 వరకు కుజుడు చాలా అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో గతంలో సాధ్యం కాదు అని విడిచిపెట్టినటువంటి పనులు కూడా ఈ సమయంలో మీరు నెరవేర్చుకునే అవకాశం ఉంది. అయితే చాలా విషయాల్లో మాత్రం మీ యొక్క తొందరపాటు చర్య వల్ల కానీ, అలాగే మీరు నిజాయితీగా ప్రవర్తించడం వల్ల కానీ, నిర్మోహమాటంగా ఉండడం వల్ల కానీ ఖచ్చితంగా మీకు బంధువులతో, ఎస్పెషల్లీ అత్తవారి బంధువులతో కానీ, మీరు స్త్రీ అయి ఉంటే భర్త తరపు బంధువులతోనూ, మీరు మగవాళ్ళ అంటే భార్య తరపు బంధువులతోనూ విరోధాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అకౌంట్లు సెటిల్ చేసుకునే కార్యక్రమం స్టార్ట్ అయింది. ఒకవేళ మీరు ఎవరితో అన్నా గతంలో కలిసి వ్యాపారం చేసి ఉన్నా, భాగస్వామి బిజినెస్ చేసి ఉన్నా, ఈ సమయంలో మీకు రావాల్సింది రాబట్టుకోవడం, చెల్లించవలసింది చెల్లించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ సమయంలో ముఖ్యంగా స్త్రీలతో విరోధం రాకుండా చూసుకోండి. ఆర్థిక విషయాల్లో చాలా టైట్ పొజిషన్ ఏర్పడడం వల్ల మీరు సమయానికి చెల్లిస్తామనుకున్నటువంటి ధనం చెల్లించకపోవడం వల్ల కొంతవరకు స్త్రీల వల్ల, దగ్గర బంధువుల వల్ల విరోధాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఏదైనా పెద్ద కమిట్మెంట్ చేసుకునేలాగుంటే 1-2 సార్లు మీరు ఆలోచించండి, ఫుల్ఫిల్ చేయగలమా లేదా అని. ఎవడో మనకి డబ్బులు ఇవ్వాలి, వాడు ఇస్తాడు, ఈ పని చేద్దాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్థిక విషయాల్లో ప్రామిస్ చేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అయితే మీకు భాగ్యాధిపతిగా ఉన్నటువంటి గురువు ఇప్పుడు ప్రస్తుతం ఏ గ్రహంతో కలకుండా సింగిల్గానే గురువు ధనస్థానంలో సంచరిస్తున్నాడు. అందువలన ఏంటంటే భాగ్యం అంటే అదృష్టం ద్వారా కానీ, పెద్దల ద్వారా కానీ, పూర్వపుణ్యం వల్ల కానీ మీ సంతానం యొక్క సహకారంతో కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు జరిగే ప్రయత్నం కూడా చేస్తారు. అయితే చాలా సందర్భాల్లో మీరు కఠినంగా వ్యవహరించడం వల్ల చాలా వరకు
కుటుంబ సభ్యుల వ్యతిరేకత ఏర్పడడం కానీ, కుటుంబ సభ్యులతో విరోధం కానీ వచ్చే అవకాశం ఉంది. అలాగే కుటుంబ అవసరాల కొరకు అధిక మొత్తంలో అంటే శుభకార్యాల కొరకు ఇంపార్టెంట్ ఖర్చులు అయినప్పుడు కూడా చాలా వరకు మీ స్థాయిని మించి ఖర్చులు జరగడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ పంచమ స్థానంలో స్వక్షేత్రగతుడైనటువంటి బుధుడు సింహరాశిలో సంచరిస్తూ బుధగ్రహ సంచారం మీకు ఒక విధమైనటువంటి ఈ బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల ఇది విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంటుంది. ఎస్పెషల్లీ రవి బలంగా ఉండడం వలన ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కొరకు కానీ ప్రభుత్వ అధికారులతో ఏవైనా పనులు జరిపించుకోవాలన్నా, ప్రభుత్వ సంబంధించినటువంటి అధికారుల సహకారం కావాలన్నా, ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వం నుంచి రుణం కానీ ప్రయత్నం చేస్తున్న వారికి ఇది ఖచ్చితంగా ఈ బుధ రవి సంయోగం వల్ల మీకు సులభంగా ప్రభుత్వం ద్వారా రుణం లభించడం కానీ ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీ సంతానం యొక్క మీ పిల్లల యొక్క అభివృద్ధి, వాళ్ళ యొక్క విజయం మీకు అన్ని విధాల సంతృప్తికరంగా ఉండే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఈ వారం మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే దగ్గర బంధువులతో విరోధం రాకుండా చూసుకోవాలి. అలాగే మరి ప్రభుత్వ అధికారుల సహకారం కొరకు వారి యొక్క సహాయ సహకారాలు మీకు ఈ సమయంలో బాగుంటాయి కాబట్టి ఏదైనప్పుడు కూడా విరోధాలు రాకుండా జాగ్రత్త పడండి. ఆర్థిక సంబంధించిన విషయాల్లో ఒక ఖచ్చితమైనటువంటి ప్లానింగ్ వేసుకుంటే మంచిది. ఈ సెప్టెంబర్ నెలలో మనకి ఎక్కువగా భాద్రపద మాసం నడుస్తూ ఉంటుంది. ఎక్కువ మంది కొద్దిగా హెల్త్ పరంగా ఇబ్బంది పడుతుంటారు రాసులతో సంబంధం లేకుండా. అటువంటి వారికి అలాగే విద్యార్థులు వ్యాపారస్తులకు కూడా చాలా వరకు వ్యాపారం సరిగ్గా నడకపోవడం, విద్యార్థులు దేని మీద శ్రద్ధ పెట్టలేకపోవడం, వ్యక్తిగతంగా కూడా ప్రతి వ్యక్తి కూడా ఏది చేద్దామన్నా కూడా ఒక శక్తిహీనుడై ఉంటుంటాడు. అటువంటి వాళ్ళ జీవితాన్ని మార్చి మళ్ళా సరికొత్తగా నూతన జీవిత ప్రారంభంగాను కొత్త జీవితానికి నాంది వాక్యంగా మనకి సెప్టెంబర్ నెల ప్రారంభంలోనే మరి సెప్టెంబర్ 7వ తారీఖున శనివారం రోజు వినాయక చవితి రాబోతుంది. సో ఈ వినాయక చవితి అన్ని రాసుల వారు కంపల్సరిగా పాటించవలసి ఉంటుంది. విధి విధానంగా మీరు ఆ రోజు కథ విన్నా వినకపోయినా వినాయకుని దర్శనం చేసుకొని అందులో పాల్గొని వినాయకుని అక్షింతలు మరి తల మీద ధరించడం వల్ల అందరికీ తెలిసిన విధంగానే నిందలు రాకుండా ఉంటాయి, అపవాదులు రాకుండా ఉంటాయి. దాన్ని చేసుకోవడం వల్ల మీరేంటంటే ప్రస్తుతం ఎక్కడైనా సరే ఈ నిందలు అపవాదులు ఆర్థికపరమైన సమస్యల నుంచే వస్తుంటాయి. మరి ఈ నెలలో వచ్చే వినాయక చవితి మీరు విధి విధానంగా చేసుకుంటే ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఎటువంటి అపవాదులు నిందలు రాకుండా ఉంటారు. అంటే శనివారం రోజు రావటం వల్ల శనిగ్రహ అనుగ్రహానికి పాత్రులవుతారు. 7వ తారీఖు రావడం వలన కేతుగ్రహ అనుగ్రహానికి పాత్రులవుతారు. అంటే విఘ్నేశ్వరుడు ఆరాధనతోనే కేతువు సంతృప్తి చెందుతూ ఉంటాడు. సో ఏదైనా ఆశ నిరాశ కేతువు ఎంతసేపు కూడా తలలేని కేవలం మొండెం కాబట్టి కేతువు ఎప్పుడూ హృదయంతో ఆలోచిస్తుంటాడు, మంచి మనసును కలిగి ఉంటాడు. ఎవరి జీవితంలో కేతువు డామినేట్ చేస్తాడో వాళ్ళు చక్కని ఆధ్యాత్మికవేత్తలుగా ఎటువంటి మాయమర్మం లేని వ్యక్తులుగా జీవితంలో బాగా రాణించగలుగుతుంటారు. కేతు ఆశీస్సులు ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం కానీ విద్యలో ప్రతిభ సాధించడం జరుగుతూ ఉంటుంది. అటువంటి కేతుగ్రహ అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ కూడా ఈ నెలలో వస్తున్నటువంటి వినాయక చవితిని 100% ఆచరించాలి. అవకాశం లేని వారు విఘ్నేశ్వరుడు ఆలయాన్ని దర్శించడం, అక్కడ విధి విధానంగా స్వామిని దర్శించుకొని అక్షంతలు తలపైన వేసుకోవడం, అది కాని పక్షంలో బయట మండపాల్లో విఘ్నేశ్వరుడు ప్రతిష్ఠ జరిగినప్పుడు ఆ సమయంలో పాల్గొనడం, అలాగే విఘ్నేశ్వరుడు నిమజ్జనంలో పాల్గొనడం వల్ల కూడా మీ సర్వ కష్టాలు కూడా మరి నిమజ్జనం అవుతూ ఉంటాయి, అంతే ఆ గంగలో కలిసిపోతుంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఓపిక ఉన్న వాళ్ళు ఈ నవరాత్రులు చేసుకోవచ్చు, 3 రోజులు చేసుకోవచ్చు, ఏకరాత్రి చేసుకోవడం వల్ల మరి రాబోయే ఆశ్వీజ మాసం నుంచి 100% మీ విధి విధానం మారుతూ ఉంటుంది.
ఏదో కారణం వల్ల చాలామందికి వినాయక చవితి చేసుకునే అవకాశం కూడా రాదు. అటువంటి వాళ్ళు మరి ఆ అవకాశాన్ని కోల్పోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మరి రాబోయే సంకష్ట చతుర్థి రోజు కూడా విధి విధానంగా చేసుకుంటే ఈ దోషం పోయి మళ్ళీ కొత్తగా వాళ్ళ జీవితంలో చికాకులు తొలగే అవకాశం ఉంటుంది. స్వస్తి.